ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2వ తేదీ నుంచి 8 రోజుల పాటు ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న తర్వాత నమీబియా, అర్జెంటీనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోతో పాటు ఘనా దేశాలకు వెళ్లనున్నారు. మొత్తం 8 రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటన ద్వారా ఆఫ్రికా దేశాలతో మైత్రిని పెంపొందించుకునేందుకు, భారత్తో ఆయా దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇక అంతేకాదు, భారత్ నిర్దిస్తున్న గ్లోబల్ సౌత్లో ఆఫ్రికా దేశాలు అత్యంత కీలకం. దీనివల్ల కూడా మోదీ ఆయా దేశాల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటి. ఆ దేశాలకు యూరోపియన్ యూనియన్, చైనాల తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది. మన దేశంతో ఆయా దేశాలు ప్రతి ఏటా 103 బిలియన్ల వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో సహజ వనరులు, ఖనిజాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్, అగ్రికల్చర్ విభాగాల్లో ఎక్కువగా వ్యాపారం జరుగుతోంది. అర్జెంటీనా పర్యటనలో ఆ దేశ ప్రధానితో ఈ అంశాల్లో జరుగుతున్న వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. అటు బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ గుడ్ గవర్నెన్స్ తో పాటు అనేక అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వాను కలిసి 2 దేశాల మధ్య డిఫెన్స్ తో పాటు టెక్నాలజీ రంగంపై చర్చించనున్నారు. దీంతో పాటు నమీబియాలోనూ పర్యటించనున్న మోదీ ఆ దేశంతో పలు చర్చలు జరపనున్నారు. గతంలో నమీబియా నుంచి ప్రాజెక్టు చీతాలో భాగంగా కొన్ని చిరుతపుళ్లను భారత్లోనికి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లో వదిలారు. వీటి వల్ల భారత్లో అంతరించిపోయిన చిరుతలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఖనిజ సంపద చాలా ఎక్కువ. ప్రపంచంలో ఉన్న ఖనిజ నిల్వల్లో 30% ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు లిథియం నిల్వలు కావాలి. ప్రస్తుతం మోదీ పర్యటిస్తున్న ఆఫ్రికా దేశాల్లో నమీబియా, ఘనాల్లో లిథియం నిల్వలున్నాయి. దీంతో ఆ ఖనిజాన్ని భారత్కిచ్చేలా మోదీ ఒప్పించే ప్రయత్నాలు చేస్తుండొచ్చు. లిథియం అయాన్ విషయంలో చైనాకు పైచేయి ఉంది. ఆ దేశంలో భారీగా లిథియం నిల్వలుండడం వల్ల డ్రాగన్ కంట్రీకి ఈ విషయంలో పైచేయి ఉంది. దేశానికి సొంతంగా గనులుండడం వల్ల అక్కడ బ్యాటరీల తయారీకి తక్కువ ఖర్చు అవుతుంది. దీనివల్ల చైనాలో ఎక్కువగా ఎలక్ట్రికల్ వాహనాలు తయారవుతున్నాయి. భారత్ కూడా గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించినా అందుకు తగిన నిల్వలు మన దగ్గర లేవు. అందుకే ఆఫ్రికా దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. దీనికి తోడు రాజకీయంగానూ సౌత్ ఆఫ్రికాతో బలమైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు మోదీ పర్యటన ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్న గ్లోబల్ సౌత్ నినాదంతో ఆఫ్రికా దేశాలు చాలా కీలకం. అయితే ప్రపంచ దేశాల్లో వీటికి ప్రస్తుతం తక్కువ ప్రాధాన్యత ఉండడం వల్ల వీటి ప్రాధాన్యత పెంచేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆఫ్రికా దేశాల్లో 2కి, ఆసియా దేశాల్లో 2 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఆఫ్రికా దేశాలకు ప్రపంచంలో ప్రభావం పెరుగుతుంది. దీనికి తోడు భారత్లో G20 సమావేశాలు జరిగినప్పుడు కూడా ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం కల్పించింది భారత్. ఇలా ప్రపంచ రాజకీయాల్లో ఆఫ్రికా దేశాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. తద్వారా ప్రస్తుతం ప్రపంచంపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్న అగ్ర రాజ్యాల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఆఫ్రికా దేశాలతో మన దేశానికి చాలా వాణిజ్య, భౌగోళిక, రాజకీయ అవసరాలున్నాయి. ఆయా దేశాల దగ్గరున్న ఖనిజ నిక్షేపాలను భారత్ ఉపయోగించుకోవడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. దీనికి తోడు ఆ దేశాలకు భౌగోళిక, రాజకీయ ప్రభావాన్ని పెంచడం ద్వారా ప్రపంచంపై అగ్రరాజ్యాల ఆధిపత్యం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలా అనేక ప్రయోజనాల రీత్యా మోదీ ఆఫ్రికా దేశాల పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనుంది. పాకిస్తాన్ ఆర్మీ